రాష్ట్రంలో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలపై ఇంటి పన్నుల భారం మునుపెన్నడూ లేని విధంగా మోపుతున్నారని సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, ధోనిపూడి కాశీనాథ్ ఆరోపించారు. గత వైకాపా ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు పన్నుల విధానాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరోసారి పన్నులు పెంచడం ద్వారా సుమారు 50 లక్షల మందిపై 400 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని అన్నారు. ఆదివారం శ్రీ భవన్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేసే విధానాన్ని సమీక్షించి రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ మాట విస్మరించారని అన్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేసే చట్టాన్ని ప్రతి ఏటా పన్నులు పెంచేందుకు వీలు కల్పించే 198వ నంబర్ జీవోను వెంటనే రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన సిపిఎం ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని, త్వరలోని రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని స్పష్టం. 1,50,00,000 మంది జనము ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడుతుంది. ఇళ్ల మీదే కాదు, చిన్న మధ్యతరగతి వ్యాపారాల మీద కూడా ఇదే రకమైన భారం. ఇంకొక వైపున స్టార్ హోటళ్ళకి, బడా పరిశ్రమలకి, కొత్తగా పెడితే విదేశీ కంపెనీలకి, వాటన్నిటికీ పన్నులు రాయితీలు ఇస్తున్నారు. కానీ సొంత ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, చిన్న వ్యాపారులకి మాత్రం అడ్డగోలుగా పన్నులు పెంచుతున్నారు. ఇప్పుడు ఇదే రకంగా కొనసాగితే క్యాపిటల్ వాల్యూ విధానం ప్రకారం ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం పన్నులు పెరుగుతూనే ఉంటాయి. ఇదొక నిరంతర ప్రక్రియ, ఇక ఎక్కడ అంతం దీనికి లేదు. ఇప్పుడు 30% పెరిగితే కూటమి ప్రభుత్వం దిగిపోయే లోపు కదా 45%కి పన్నులు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. మరి వీటి మీద ఎన్నికల హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడలేదు. మరి దీన్ని ఖచ్చితంగా ఈరోజు వైసీపీ తెచ్చిన చట్టం పన్నులు పెంచే విధంగా, ఆస్తి విలువను బట్టి పన్ను వేసే చట్టం 44ను రద్దు చేయాలని అడుగుతున్నాం. రేపు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి కార్యక్రమానికి సిపిఎంగా సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం, సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం. బాబురావు కూడా అందుట్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసేదానికి మీ ద్వారా ప్రజానీకాన్ని తరలి రమ్మనమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ప్రతి సంవత్సరం ఇంటి పన్నులు పెంచడానికి వీలుగా ఇచ్చిన 198వ నంబర్ జీవోను కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకి సిద్ధమవుతున్నారు అధికార కూటమి. మున్సిపల్ ఎన్నికలలో మేము ప్రజలకు చేసే విజ్ఞప్తి, పట్టణాలలో ఇంటి పన్ను పెంచినటువంటి కూటమి ప్రభుత్వానికి నిలదీయటం ద్వారా మున్సిపల్ ఎన్నికలలో దీన్నే ప్రజా ఎజెండాగా మార్చండి. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీ అమలు చేయలే. ఇదే సరైన సమయం. ప్రజాప్రతినిధుల్ని, కూటమి నేతల్ని నిలదీసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలి, ఆస్తి విలువను బట్టి పన్ను వేసే చట్టం జీవో రద్దు చేయాలనే నినాదంతో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మున్సిపల్ ఎన్నికల్లో చేస్తే అప్పుడైనా కూటమి నేతలకి ఇచ్చిన హామీ గుర్తొస్తుంది. మిగతా సందర్భాల్లో ఎలాగో రాదు. మున్సిపాలిటీల్లో వేసవి కాలంలో రాష్ట్రంలో చాలా చోట్ల 3 రోజులకి 4 రోజులకు కూడా నీళ్లు ఇవ్వట్ల. అలాగే రోడ్లన్నీ దెబ్బతినిపోయి ఉన్నాయి. ఇక వర్షాకాలంలో చిన్న వర్షాలు కూడా డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉంది. దోమలు చెండాడుతుంటున్నాయి, ప్రజారోగ్యం దెబ్బతింది. వీటి మీద ఎక్కడా దృష్టి లేదు. కానీ పన్నులు మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఒక్క ఆస్తి పన్నే కాదు, మంచినీటి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్సులు, భూగర్భ డ్రైనేజీ ఉంటే డ్రైనేజీకి ఛార్జీలు, ఇలా అడ్డగోలుగా పెంచేస్తా ఉన్నారు. అందుకే సిపిఎం పార్టీ తరఫున గత సంవత్సరం కూడా మేము మెమోరాండం ఇచ్చాం మున్సిపల్ శాఖ మంత్రి గారికి, హామీని గుర్తు చేస్తూ. కానీ నోరు మెదపకుండానే ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు. అందుకే ఎక్కడికక్కడ ప్రజలు, పౌర సంఘాలు, అసోసియేషన్లు, ప్రజాప్రతినిధులను నిలదీయండి.
లేకపోతే ఈ ఇంటి పన్నుల పెంపు శాశ్వతంగా ఇక అది అలాగే కొనసాగేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు దీని మీద చేయాలి. సిపిఎం పార్టీ ఇప్పటికే దీని మీద ఆందోళన చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఇంటి పన్నుల పెంపుదల ఆందోళన కొనసాగిస్తాం, ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా సరే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుండి మళ్ళీ పెంపుదల గతంలో జరిగింది పోని మీరేం చేయలేరనొచ్చు. ఇప్పుడైనా ఈ సంవత్సరం అయినా ఆపండి. దీని మీద పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ సిపిఎంగా దీని మీద ఆందోళనకి మేము సిద్ధమవుతా ఉన్నాం. కూటమి నేతలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు 1,50,00,000 మంది ఉంటే వాళ్ళ మీద హామీలు అమలు చేయకపోగా 400 కోట్ల రూపాయలు ఇంటి పన్నులని, ఆస్తి పన్నుని మళ్ళీ మొన్న ఏప్రిల్ 1వ తేదీ నుండి మరోసారి పెంచారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆస్తి విలువలను బట్టి ఇంటి పన్ను వేసే చట్టాన్ని తెచ్చింది. మేము వస్తే దాన్ని సమీక్షించి రద్దు చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చారు. కానీ 2 ఏళ్ళు గడిచిన దాన్ని రద్దు చేయకపోగా గత ప్రభుత్వ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంటి పన్నుల్ని పెంచేశారు. ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇస్తామన్నారు, అదే అమలు చేయలే. అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఈ ప్రభుత్వం శిక్షిస్తూ ఉంది. గత 6 ఏళ్లలో 2021 నుండి ఇవాల్టి వరకు చూస్తే 130% ఇంటి పన్నులు పెరిగినాయి. 15%తో ప్రారంభమైన ఇంటి పన్నుల పెంపు ఈ సంవత్సరం 30% ఇంటి పన్నులు పెరిగినాయి. గత వైసీపీ ప్రభుత్వ బాటలోనే టీడీపీ కూడా ప్రయాణం చేస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఇదే కాదు, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం అద్దె విలువలను బట్టి కాకుండా ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, క్యాపిటల్ వాల్యూ అంటారు, దాన్ని బట్టి పన్నులు వేసే కొత్త విధానాన్ని రుద్దితే, వైసీపీ గుడ్డిగా ఆమోదిస్తే ఇవాళ అదే బాటలో కూటమి ప్రభుత్వం ప్రయాణం చేయటం రోజు తిట్టుకుంటారు టీడీపీ, వైసీపీ, కూటమి నేతలందరూ. విద్వేష రాజకీయాలు, మరి అభివృద్ధి రాజకీయాలు అంటూ ఉంటారు. అభివృద్ధి పన్నులలో అభివృద్ధి కనపడతా ఉంది, భారాలలో అభివృద్ధి కనపడతా ఉంది తప్ప పనులు చేయటంలో అభివృద్ధి లేదు. అందుకే విధ్వంస రాజకీయాలు అప్పుడు ఇప్పుడు సాగుతున్నాయి. ప్రజలను విధ్వంసం చేయటం, ప్రజల మీద భారాలు వేయటం, ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగుతూ ఉంది. పైపెచ్చి ఇటీవల కాలంలో చెప్తున్నారు, మీరు సంవత్సరం పన్ను ముందే కట్టేస్తే 5% మీకు రిబేట్, రాయితీ ఇస్తామని. 5% పన్ను రాయితీ ఇస్తున్నామని చెప్పి 30% పన్నులు పెంచారు. ఇది ఒక పెద్ద మోసం. అదే కాదు, వడ్డీ 2 నెలలు ఆలస్యంగా, సంవత్సరం పూర్తి కాకముందే, సంవత్సరం మొదట్లోనే పన్ను కట్టకపోతే ₹2 వడ్డీ చొప్పున 24% పెనాల్టీ వసూలు చేస్తున్నారు.
ARTV తెలుగు.